అక్క. ఈ సారీలో ఇట్లా రాగానే మా కెమెరామెన్స్ అందరూ ఆలియా భట్ వచ్చింది అన్నారు. అండ్ ఎవరికైనా చూపించండి రా. బట్టుంది కానీ ఆలయ లేదు ఇక్కడ. పంచి ఎలా ఉంది? ఆ నడుము చూడగానే ఇలియానా అన్నారు. ఏలియన్ అనుకుంటా, సరిగా వినలేదు నువ్వు. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? నీకు ఇక్కడ అందో లేకపోయినా ఇక్కడ ఉంది. ఎప్పుడు వెళ్ళావు లోపలికి? మళ్ళీ వేస్తాడు. మీ ఇద్దరికి ఎప్పుడైనా గొడవలు రావడం, ఇంకొద్దు నువ్వు బ్రేకప్, అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చాయా? అవ్వా ఇవన్నీ చెప్పుకునే విషయాలండి. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని అవమానాలు పడ్డాడో నా వల్ల. నైట్ 12:30, 1 o'clock బ్యాగ్ సర్దుకొని బయలుదేరాడు అక్క. ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ నా లైఫ్ లో రాకూడదు అనేది ఏదైనా నీ లైఫ్ లో ఒక ఎవళ్ళ చూడు ఇదే ప్రశ్న నీళ్ళకెందుకు? నలుగురం అక్క చెల్లెలేం కదా. అమ్మా డ్రెస్ అంటే అక్కది వేసుకోకు. అబ్బా ఆశ. ఆ నెంబర్ ఎంత నువ్వు? 4 లాస్ట్. నేను 7. అక్కడి నుంచి వచ్చేటప్పుడు బట్టలు చిరిగిపోయాయి. ఇప్పుడు వాళ్ళందరికి బట్టలు తీసుకొస్తారు కదా, చిన్నదాన్ని అందరి నుంచి ఒక్కొక్క ముక్క తీసి దాన్ని పెద్ద డిజైన్ గా గుట్టించేది మా అక్క. హౌ ఇస్ మై కాన్సెప్ట్, యు లైక్ ఇట్? ఇక్కడ ఒక ప్యాచ్, ఇక్కడ ఒక ప్యాచ్. బేసిక్ గా అవే ప్యాచ్లు ఇప్పుడు వేసుకుంటే ఫ్యాషన్ అంటారు. నీ కాన్సంట్రేషన్ మొత్తం నా మీద అన్నమాట. ఏదైనా ఒక రూమర్ స్ప్రెడ్ చేయాలంటే ఎట్లాంటిది చేస్తావు నువ్వు? నరేష్తో పెట్టుకుంటా. ప్రాసలు వద్దండి, ప్రాబ్లమ్స్ చెప్పండి. నరేష్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫైమా నిన్ను ఎప్పుడైనా ఎవరైనా కమిట్మెంట్ అడిగారా? అంత లేదు. మరీ దారుణంగా చేస్తున్నారు, నువ్వు ఎలాంటి శిక్ష వేస్తావు? నీకు ఒక పవర్ ఇస్తే. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? వాళ్ళకి అసలు ఆప్షన్ కూడా ఉండకూడదు. గడ్డి మంది ఇస్తా వాళ్ళకి. తెలియాలి ఆ పెయిన్ అనేది, తెలియాలి చచ్చిపోతున్నప్పుడు. ఏంటండి అరాచకం? నీకు ఎప్పుడైనా ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? నీ కసి నాకు అర్థమైంది బామా. అందరూ పొడుస్తూనే ఉంటారు, తప్పదు. ఇంక అందరి లైఫ్ లో ఉంటది. వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి నువ్వేం చెప్తావు? నాకు ఓపిక లేదు, నన్ను వదిలేయండి అని చెప్తా. ఆడపిల్లగా పుట్టినందుకైతే అస్సలు హ్యాపీగా లేనక్క. నేను మళ్ళీ వచ్చే జన్మలో మగాడిగా పుట్టాలి. ఈడెవడో మనకంట పెద్ద తేడాలాగా ఉన్నాడు. వన్స్ మన దగ్గర మనీ వచ్చిన తర్వాత మన పేరు వినిపిస్తుంది, కానీ మన బాధ ఎవ్వరికి కనిపించదు. ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు నేను కష్టపడుతుంటే మా నాన్న ఏంటి అంటే ఇంకా విచ్చలవిడిగా అసలు సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి?